హరే రామ హరే కృష్ణ జై శ్రీకృష్ణ అండి. విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రథయాత్ర అనేది విజయవాడలో అయితే ప్రారంభించారండి. 27 నుంచి 29 వరకు జరిగే ఈ ఉత్సవాలు అనేవి విజయవాడలో సీతమ్మవారి పాదాలు ఆపోజిట్ విఎంసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్లో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. దీన్ని ఇస్కాన్ వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా అయితే నిర్వహిస్తున్నారండి. ఇక్కడ చాలా విధమైన యాక్టివిటీస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయండి. ఇది 27వ తారీఖు రథయాత్రకు నిర్వహించిన రథం అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంచారు. అందరినీ భక్తుల సందర్శనార్థం అయితే దీన్ని అయితే ఇక్కడ ఉంచారండి. సో లోపల అయితే మాత్రం భగవాన్ శ్రీకృష్ణుడు, సుభద్ర అండ్ బలరాముల విగ్రహాలతో చాలా అందంగా అయితే దీనిని అలంకరించారండి. ఇస్కాన్ వాళ్ళు అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయితే కాలేదండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అండ్ జరపడంలో. ప్రతి చోట్ల చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిల్లలు చాలా ఉత్సాహంగా అయితే పాల్గొంటున్నారు. ఎవరికి వారు తోచినంత సహాయం అయితే ఇక్కడ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చాలా రకమైన అన్నదాన కార్యక్రమాలు అండ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక మరియు విదేశీ కళాకారులచే సంగీత నృత్య ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి. మరియు హరినామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ అయితే ఉందండి. ఎటు చూసినా శ్రీకృష్ణుడు హరినామ స్మరణలతో అయితే మారు మోగిపోయిందండి ఇక్కడ అయితే మాత్రము. సో ఈ ఈవెంట్ అయితే మాత్రం 29తో అయితే ఆఖరి రోజండి. ఇది సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు రథయాత్ర అయితే అయింది. రెండవ రోజు మరియు చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇదే కాకుండా మనకు 29వ తారీఖు సుమంగళి సుభద్ర అనే కార్యక్రమంలో 1000 మహిళలతో కలిసి ప్రత్యేకంగా సారె అనే కార్యక్రమం అయితే ఒకటి చేస్తున్నారండి. ఇది ఏషియాలోనే అతిపెద్ద కార్ట్ ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. చూసారు కదండి, ఎంతో ఆనందంగా నృత్యం చేస్తున్నారు ఇస్కాన్ భక్త బృందం వారు. మరియు ఇవే కాకుండా అండ్ నృత్య ప్రదర్శనలు మరియు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన వారికి, సంకీర్తనలు చేసిన వారికి ఇస్కాన్ సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అంటండి. సో చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ. అన్నదానంలో వివిధ రకములైన స్వీట్ మరియు పులిహోర మరియు బిస్బిల్లాబాత్ లాంటి పదార్థాలు అయితే పెట్టారు. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు అయితే పులిహోర అనేది అయితే ఇచ్చారండి. ఇస్కాన్ వాళ్ళు ఫుడ్కి అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ అన్నదానం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేసినా, లాస్ట్ టైం మేమైతే డ్రగ్స్ అవేర్నెస్ కోసం మేము వాకథాన్ అయితే చేసామండి. వీళ్ళకి సంబంధించిన ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన వాకథాన్ అయితే చేసాము. సో సెకండ్ టైం మేము వెళ్ళినప్పుడు బిస్బిల్లాబాత్ అయితే పెడుతున్నారండి. టేస్ట్లో అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే ఉందండి. ఇవే కాకుండా చాలా రకమైన స్టాల్స్ అయితే పెట్టారు. ఫుడ్ కోర్ట్లని, బేకరీ అని అండ్ మనకైతే లైవ్ బ్యాండ్ అయితే కండక్ట్ చేశారండి. ఇది రియల్లీ ఆసమ్ అండి. చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి అక్కడ ఉంటే కనుక. మీరు కూడా ఒకసారి వినొచ్చు.
సో కిడ్స్కి అయితే అట్రాక్షన్ చేయడానికి చాలా రకమైన యాక్టివిటీస్ అయితే పెట్టారండి. మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా వెళ్తే కనుక పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైన్మెంట్ విధంగా అయితే ఉంటుందండి. షూటింగ్ గేమ్ అండ్ విఆర్ గేమ్ అండ్ అలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇస్కాన్ వాళ్ళు అయితే సెప్టెంబర్లో చేసే ఒక యాత్ర గురించి అయితే మాత్రం ఇక్కడ మనకైతే డిస్ప్లే చేస్తున్నారండి, యాన్యువల్ యాత్ర అని. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th జూలైలోపు రిజిస్టర్ అవ్వగలరు. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి.